వ్యూవర్స్ వెల్కమ్ టు కొంచెం సినిమా అగైన్. ఈ రోజు నాకు చాలా రోజుల తర్వాత మంచి సాటిస్ఫై థియేటర్ బయటకు వచ్చిన మూవీ చూసా. ఏ మూవీ అనుకుంటున్నారా? బ్రహ్మానందం. అది అండ్ ఈ రోజు ప్రీమియర్స్ పడిని నెక్సస్ మాల్ లో చూసాను. నిజం చెప్తున్నా, ఖచ్చితంగా అందరూ వెళ్ళండి ఈ మూవీకి. నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎందుకు అంత డీటెయిల్ గా చెప్తున్నానంటే, ఆర్విఎస్ నిఖిల్ డైరెక్టర్ వచ్చేసరికి చాలా బాగా తీసాడు, చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నాడో. లైక్ అంత గొప్ప సినిమా అని చెప్పను కానీ, బట్ యూ విల్ ఫీల్ గుడ్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్. మీకు ఒక క్లిప్ వేస్తాను, దీన్ని బట్టి మీరే సినిమా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మా వాడేస్తాడు. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఏంటంటే, కామెడీ మిస్ అవ్వలేదు అబ్బా, ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు, డ్రామా ఎంత కూడా, అండ్ హీరోకి ఉన్న దరిద్రం మిస్ అవ్వలేదు. కనెక్టివిటీ ఎక్కడైనా పోతుందేమో అనుకున్నా కానీ కనెక్టివిటీ కూడా బాగుంది. బ్రహ్మానందం గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ద లెజెండ్, అసలు ఆ హాస్య బ్రహ్మ, పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం. అంటే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. పద్మశ్రీ బ్రహ్మానందం గారు గురించి ఎక్కువ ఏం మాట్లాడుకోగలం. ప్లస్ ఆయన యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ కుమ్మేశాడు అబ్బా. నాకైతే చాలా పర్సనల్ గా చాలా నచ్చింది నాకైతే. ఇంకోటి, గౌతమ్ ఏం తక్కువ కాదు. గౌతమ్ ఏదో ఇప్పటి వరకు ఏదో సినిమాలు చేశాడు, ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ ఈ మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నిజంగా చెప్తున్నా, ద ప్లస్ పాయింట్ ఈస్ వెన్నెల కిషోర్. నిజంగా స్క్రీన్ మీద ఒకప్పుడు బ్రహ్మానందం కనిపిస్తే అలా అయితే నవ్వొచ్చేదో, అసలు ఒక ఎక్స్ప్రెషన్సే, యాక్టింగ్ కూడా కాదు, అది ఎక్స్ప్రెషన్ తో నవ్విచ్చేస్తున్నాడు. అసలు ఇద్దరు ఫ్రెండ్ కన్వర్జేషన్, గౌతమ్ వెన్నెల కిషోర్ కన్వర్జేషన్స్ ఉంటాయి, అదైతే మీరు థియేటర్లో ఖచ్చితంగా నవ్వుకుంటారు అబ్బా. చాలా అంటే మన ఫ్రెండ్స్ మామూలుగా ఎలా మాట్లాడకుండా అలాగే ఉంటాయి కన్వర్జేషన్స్. బట్ నాకైతే చెప్తున్నా కదా, ఆ కన్వర్జేషన్స్ కూడా చాలా కనెక్టివ్ గా అనిపించినాయి. హీరోగా ఉన్న దరిద్రం మెయిన్ అందరు కనెక్ట్ అవుతారు, నేనైతే పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఇంకా వచ్చేసరికి హీరోయిన్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడం, అండ్ క్యారెక్టర్స్ అన్ని మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫుల్ మీల్స్ మూవీ, నేను చెప్తున్నా కదా, ఫుల్ మీల్స్. నాకైతే చాలా కడుపు నిండా తిని ఎలా అయితే ఫీల్ అవుతామో, మంచిగా పప్పు, చారు, సాంబారు, లాస్ట్ లో పెరుగు అన్నీ మిక్స్ చేసి నీట్ గా వడ్డించి ఇచ్చాడు అబ్బా ఆర్విఎస్ నిఖిల్. ఐ షుడ్ మెన్షన్ అబౌట్ హిమ్, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయినా చాలా మెచ్యూర్ గా తీసాడు. అండ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఫ్యూచర్ లో మంచి స్టఫ్ ఉన్న మూవీసే వస్తాయని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇలాగే మరిన్ని ఎక్స్పీరియన్సెస్ కోసం మీరు ఏమన్నా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ కొంచెం సినిమా. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మీరు కూడా మీ మూవీ చూసి వచ్చి అసలు ఏమనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మనం అలాగో మనది ఎక్స్పీరియన్స్ కాబట్టి రివ్యూ, రేటింగ్ లాంటివి ఏం ఇవ్వం. బట్ ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తాతయ్యలతో కూడా వాచ్ చేయండి ప్లీజ్. తాతయ్యని తీసుకెళ్ళండి, పాపం వాళ్ళకి ఉంటది కదా మనవాడితో సినిమాకి వెళ్తే. నిజంగా ఒకసారి మూవీకి మీ తాతయ్యతో కానీ ఎవరన్నా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. పైగా ఇలాంటి మూవీస్ తీసుకెళ్తే ఇంకా సాటిస్ఫై అవుతారు. సో నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఇప్పటి వరకు 2025 లో వచ్చిన సినిమాలు అన్నిట్లో ద బెస్ట్ అయితే నేను ఇప్పుడు వచ్చి నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే బ్రహ్మానందం. మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ మర్చిపోకుండా మళ్ళీ ఇంకోసారి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.